నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. రాజరంపల్లి. నా కొడుకు పేరు సింగిరెడ్డి భరత్. కడుపు నొప్పి లేచింది నిన్న, అంత అయింది. వీళ్ళ పొద్దుగాల తోలుకొని వచ్చినాం, బీప్ డౌన్ అయిందని. తోలుకొని వచ్చినాక మంచిగా నచ్చింది రాంగా. ఇటుకి వచ్చినాక సీరియస్ అయింది. రాంగ మంచిగా నచ్చింది కార్లో. ఇటుకి వచ్చినాక మాట్లాడలే. ఇది పెట్టాలి అది పెట్టాలి అన్నారు. ఏం పెట్టిరో ఏం చేసిరో తెలియదు మాకు, కానీ సీరియస్ అని చెప్పారు. బీపీ డౌన్ అయిందని తీసుకొచ్చినాం. డాక్టర్లు కిడ్నీలు ఖరాబ్ అయినాయి అన్నారు, సీమ వచ్చింది అన్నారు. ఆయన మొత్తం బాడీలో సీమ వచ్చిందని అని చెప్పారు. వాళ్ళు ఏం టెస్టులు చేసిరో చేయలేదో మాకైతే అవి ఏం చూపించలే. టెస్టులు చేసినాయి అయితే లేదు. నడుచుకుంటూ వచ్చిండు. ఇక్కడికి వచ్చినాక నేను మాట్లాడలే. అక్కడ మంచిగా మాట్లాడాను. రాంగా కూడా కార్లో మంచిగా నచ్చిండు. ఇంటికాడ నుంచి కూడా మంచిగా కార్లు ఎక్క వచ్చిండు. రాంగా పెళ్ళి కాలే. భరత్ రెడ్డి. 30 సంవత్సరాలు ఉంటాయి. రాజరంపల్లి పేడపల్లి మండలం. ఎప్పుడన్నా చచ్చిపోయాడు అని చెప్పారు. ఇవన్నీ ఖరాబ్ అయినాయి. గుండెపోటు వచ్చిందని చెప్పలే మాకు, చెప్పలే చెప్పలే. వాళ్ళు మిషన్లు పెడుతున్నావు, బీపీ పెరుగుతలేదు, రక్తం వెళ్తలేదు, మూత్రం వస్తలేదు ఆయనకు అన్నారు. గుండెపోటు వచ్చిందని చెప్పలే. భరత్ రాజరాంపల్లె. కడుపు నొప్పితోని సితారా హాస్పిటల్కి వచ్చిండు. వచ్చిన తర్వాత ఏం చేసిండంటే వాళ్ళు ట్రీట్మెంట్ చెకప్ల కోసం పంపిర్రు. ఫస్ట్ మీతో అవుతుందా అని అడిగినాం. అవుతుంది అని చెప్పారు. టెస్టులు కావాలని చెప్పారు. టెస్టులు కావాలని చెప్పినాక సరే టెస్టులు తీసుకోండి అని చెప్పినాం. మళ్ళీ అడిగినాం వేరే హాస్పిటల్కి పోవాలా, ఇదే హాస్పిటల్లో చేస్తారా అని. లేదు మేము మాతో అవుతుంది ట్రీట్మెంట్, ఏ హాస్పిటల్ పోయినా ట్రీట్మెంట్ ఇదే అని చెప్పారు. అందుకు ఆగినాం. డాక్టర్ ఏం చెప్పిండంటే మాతో అవుతుంది, మేము ట్రీట్మెంట్ చేస్తాం, మాకు కొంచెం టైం ఇయ్యరు అని చెప్పినాం. మేము వచ్చింది 12:30 గంటలకు. పేషెంటు సొంతగా నడుచుకుంటూ వచ్చిండు కడుపు నొప్పి అని చెప్పి. తర్వాత కొంచెం తగ్గుకుంటూ పోయిండు. శ్వాస ఎక్కువ అయిపోయింది. రాంగా బెస్ట్గా కడుపు నొప్పి అని వచ్చిండు. తర్వాత కొంచెం శ్వాస ఎక్కువ అవుతుంది. తర్వాత మాకు పేషెంట్స్ చూడనియలేదు. ఐసీయూలోకి తీసుకుపోయారు. ఫస్ట్ ఓపీ అని చెప్పారు. తర్వాత అడ్మిట్ చేసుకున్న తర్వాత చెప్పింది ఏంటంటే 2 గంటల తర్వాత చెప్తామని చెప్పారు. 2 గంటకు ఒకసారి డాక్టర్ని కలిసినాం. డాక్టర్ చెప్పింది ఏంటంటే మేము ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకా నాకేం తెలియదు, నాకు టెస్టులు వస్తేనే తెలుస్తుంది అని చెప్పిండు. కాకపోతే మేము అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీతో అవుతుందా కాదా, రెండే చెప్పారు. 1, 2 కాదు అంటే ఇంకొక హాస్పిటల్ పోతాం, మీది కొత్త హాస్పిటల్, మీకు ఎక్స్పీరియన్స్ లేదు అని కూడా చెప్పినాం. లేదు మాతో అవుతుంది అని చెప్పారు. వాళ్ళు మా దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసిర్రు. 100% ఎక్స్పెరిమెంట్ చేసిర్రు. ఈ 30 సంవత్సరాల అబ్బాయి 3 గంటలలో చనిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఏ హాస్పిటల్లో కూడా జరగలేదు. సితారా హాస్పిటల్ అనేది దానిలో జరిగింది. పేమెంటు ఫోన్పేలతోని గూగుల్ పేలతోని పేమెంట్ చేసినాం. అంటే వచ్చిన ఫ్రెండ్స్ కానీ అందరూ తలా కొన్ని కొట్టారు, నేను కూడా కొట్టిన. నేను చేసిన, మా ఫ్రెండ్ వచ్చిండు. ఫస్ట్ వచ్చిన ఫ్రెండ్ తెలియదు, భరత్ రెడ్డి ఫ్రెండ్ వచ్చిండు. భరత్ రెడ్డి ఫస్ట్ వచ్చిండు. తర్వాత మేము తర్వాత బిల్లులు కట్టినాం, మెడిసిన్ కట్టినాం. మళ్ళీ డాక్టర్ది కూడా అది కట్టిన తర్వాతనే రిపోర్ట్లు వస్తాయని చెప్పారు. బ్లడ్ రిపోర్ట్ వస్తుంది, ఇది కూడా కట్టాలని చెప్పారు. ఇంట్లో జాయిన్ అయింది కదా, తర్వాత కట్టచ్చు కదా అని అడిగితే లేదు ఇప్పుడు కట్టాలని చెప్పారు. మాకు అన్యాయం జరిగింది. 30 సంవత్సరాల ఇప్పుడు ఇంట్లో ఒక్కడే, మా పోషించేటోడు ఒకటే అమ్మ ఉంది. ఆమె పరిస్థితి ఏంది? సాధేటోడు అయినా ఇంటికి పెద్ద కూడా అవుతున్నాయి. మాకు న్యాయం జరగాలని అంటున్నాం. అందరికీ నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. మన కరీంనగర్లో మెడికల్ మాఫియా అనేది ఎంత నడుస్తుందో మీకు అందరికీ తెలిసిందే. రోజు ఒక చోట ఏదో ఒక చోట ప్రాణాలను తీసుకుంటూ ఉన్నారు వైద్యులు వచ్చేసి. కొన్ని చోట్లల్లో వైద్యుల నిర్లక్ష్యం అనేది కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్లలో అన్ఫార్చునేట్లీ అది జరుగుతూ ఉంది. అనుకోకుండా పేషెంట్ సపోర్టు, ఆ బాడీ సపోర్ట్ చేయకపోవడం వల్ల చనిపోతూ ఉన్నారు. కానీ నేను ఒకటే అడగదలుచుకున్నాను, ఇక్కడ
యాంటీ మెడికల్ మాఫియా అండ్ విక్టిమ్స్ అసోసియేషన్ తరపున నేను ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాను. హాస్పిటల్స్ అన్నిటి కూడా మీకు అందరికీ సరైన పర్మిషన్స్ ఉన్నాయా లేవా? పర్మిషన్స్ లేనిది కూడా పేషెంట్స్ను ఏ విధంగా మీరు తీసుకొని అడ్మిట్ చేసుకుంటూ ఉన్నారు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని పెడుతూ ఉన్నారు, కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్ అందులో ఉన్నారా లేదా అనేది మీరు ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి తీసుకొచ్చిన పేషెంట్ మీది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కదా, అక్కడికి వెళ్తే అన్ని రకాల ట్రీట్మెంట్ అక్కడ దొరుకుతుంది, అన్ని రకాల ల్యాబ్ ట్రీట్మెంట్ కూడా అక్కడ దొరుకుతుంది. బయటకు పోవాల్సిన పరిస్థితి ఏముండదు. కార్డియాక్ సంబంధించిన కానీ, కిడ్నీ సంబంధించిన కానీ డిఫరెంట్ హాస్పిటల్ తిరగాల్సిన పరిస్థితి లేకుండా ఒకే హాస్పిటల్కి వస్తే ఏదున్నా అక్కడ మాకు నయమవుతుందనే నమ్మకంతో కరీంనగర్కి వస్తూ ఉన్నారు. కానీ చాలా ప్లేసులలో ఏమవుతుంది, అక్కడికి తీసుకొచ్చిన తర్వాత అడ్మిట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆఖరికి లాస్ట్కు మీరు వేరే దగ్గరికి వెళ్ళండి, ఇంకో దగ్గరికి వెళ్ళండి, మా దగ్గర ఇది లేదు, మా దగ్గర అది లేదు అని చెప్తూ ఉన్నారు డాక్టర్స్ వచ్చేసి. అదే మేము అడుగుతున్నాం, మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకోవడం ఎందుకు? అదేదో సింగిల్గా కరెక్ట్గా మేము న్యూరోఫిజిషియన్ అయితే న్యూరోఫిజిషియన్, లేకుంటే జనరల్ ఫిజిషియన్ అయితే జనరల్ ఫిజిషియన్ అంతే పెట్టుకోండి కదా. కంప్లీట్గా మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని పెట్టుకుంటారు, కానీ అక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా శూన్యంగా నడుస్తూ ఉన్నాయి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, పర్మిషన్స్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా లేని వాళ్ళు దయచేసి మీరు తీసుకోకూడదు పేషెంట్లను. ఇలా పేషెంట్లను తీసుకొని మీరు ఖచ్చితంగా వాళ్ళకు అన్యాయం చేస్తారంటే మేము మీకు చట్టపరంగా హాస్పిటల్స్ క్లోజ్ చేసే విధంగా ఖచ్చితంగా పోరాడతామని, రానున్న భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా డాక్టర్స్ కూడా భయపడే విధంగా, అంటే మీరు న్యాయం చేస్తే న్యాయపరంగా నిల్చుంటాం, అన్యాయం చేస్తే అన్యాయానికి ఖచ్చితంగా ఎదురుండి నిల్చొని మేము బాధితులకు న్యాయం చేసే విధంగా ఉంటామని కోరుకుంటూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. నా పేరు డాక్టర్ వెంకట భరద్వాజ్. నేను సీతారా హాస్పిటల్లో కన్సల్టెంట్ ఫిజిషియన్ని. మార్నింగ్ ఈరోజు మధ్యాహ్నం ఒక పేషెంట్ మన దగ్గర అడ్మిట్ అయ్యారు. పేషెంట్ పేరు భరత్ రెడ్డి. పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే కడుపు నొప్పి వామిటింగ్స్ అని చెప్పి వచ్చారు మన దగ్గరికి. కానీ మన దగ్గర క్యాజువాలిటీలో చూసేసరికి పేషెంట్కి అసలు బీపీ రావట్లేదు, బీపీ రికార్డ్ కావట్లేదు. మీద నుంచి మూస కూడా బాగా ఉండే పేషెంట్కి. సాచురేషన్ చూస్తే సాచురేషన్ కూడా రావట్లేదు అప్పటికి. హార్ట్ రేట్ మాత్రము లెక్కబెట్టి క్యాలిక్యులేట్ చేసి చూస్తే హార్ట్ రేట్ 140-150 వరకు మధ్యలో వస్తూ ఉండే. దాని తర్వాత పేషెంట్ బీపీ రావట్లేదు, ముసాడట్లేదు అన్న ఉద్దేశంతో మనం ఆక్సిజన్ పెట్టి నెబులేషన్ పెట్టి నార్మల్ ఐవీ ఫ్లూయిడ్స్ అవి స్టార్ట్ చేసాము. ఐవీ ఫ్లూయిడ్ శాంపుల్ తీయడానికి కూడా పేషెంట్ బీపీ లేక శాంపుల్ తీయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. అయినా కూడా ఏదో రకంగా శాంపుల్ తీసి పరీక్షకు పంపిస్తే ఆ రక్తం బాగా చిక్కగా ఉండి డిహైడ్రేషన్ వల్ల, బీపీ లేకపోవడం వల్ల, రక్తం చిక్కగా ఉండటం వల్ల పరీక్ష చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. మెల్లగా పేషెంట్ అడగంగా పేషెంట్ చెప్పింది ఏంటంటే ఆయన మూత్రం ఆగిపోయి కూడా ఒక రోజు 2 రోజులు అవుతుందని మనకి సమాచారం పేషెంట్ ఇచ్చాడు. దాని తర్వాత మనకు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం పేషెంట్ కిడ్నీ మీద ఒత్తిడి బాగా పడి, మీద నుంచి పేషెంట్ రక్తం కూడా బాగా చిక్కగా అయిపోవడం వల్ల యాసిడ్ లెవెల్ ఇదంతా పెరిగిపోవడం అనేది జరిగింది. నేను అప్పుడు కూడా పేషెంట్ వాళ్ళు అడ్మిట్ అయినప్పుడు కూడా నేను ఫస్ట్ రిపోర్ట్లు రాకముందే పేషెంట్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఇంత గుండె ఇబ్బంది, ఇంత బీపీ తక్కువ ఉంటే ముస ఉండంగా హార్ట్ రేట్ ఇంత 140-150 ఉంటే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది అని నేను ముందే వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు సరే అన్నారు. కానీ మళ్ళా దాని తర్వాత ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చినాక పేషెంట్ని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. పేషెంట్ ఈ మధ్యలోనే ఒకసారి కార్డియాక్ అరెస్ట్ అయితే మనం సిపిఆర్ చేయంగా పేషెంట్ రివైవ్ అయ్యిండు. రివైవ్ అయినాక మళ్ళీ రెండోసారి కార్డియాక్ అరెస్ట్ అయింది. ఈ సెకండ్ టైం అప్పుడు రివైవ్ కాలేదు పేషెంట్. ఇది జరిగింది. ఈ మధ్యలో పేషెంట్ వాళ్ళ అటెండర్స్ కూడా కుదిరితే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేసుకోమని అన్నాం, కానీ వాళ్ళు షిఫ్ట్ చేసుకునే ఈ గ్యాప్లోనే ఈ రెండోసారి కార్డియాక్ అరెస్ట్ అవడం జరిగింది. దానివల్ల పేషెంట్ చనిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.